श्रीचित्रम्बरम् श्रीचित्रम्बरम् ॐ नमः शिवाय श्रीचित्रम्बरम् 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 ॐ नमः शिवाय श्रीचित्रम्बरम्। దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో తిరువణ్ణామలై ఒకటి. పంచభూత క్షేత్రాలలో ఇది మూడవది. విరాట్ పురుషునికి ఇది మణిపూరక స్థలం. తలచినంతనే ముక్తి నొసగే మహిత పావన స్థలం అరుణాచలం. మహావిష్ణువు బ్రహ్మలకు అద్భుతమైన అగ్నిగా కనిపించి తదుపరి పర్వతంగా మారినట్లు స్థలపురాణం చెబుతున్నది. ఆ పర్వతమే తిరువణ్ణామలైగా ప్రసిద్ధి చెందింది. అరుణాచలం పరమేశ్వరుని మహోజ్వల ముఖపద్మమని తమిళ సాధుకవి జ్ఞానసంబంధర్ తమ గీతాలలో స్తుతించారు. అన్నల్ అంటే అగ్ని, మలై అంటే కొండ. ముందు తిరుచేరి తిరువణ్ణామలైగా ప్రసిద్ధి చెందింది. పూర్వం దీనినే అన్నల్ మలైగా పిలిచేవారు. కాలక్రమాన అన్నామలైగా ప్రాచుర్యం చెందింది. దేదీప్యంగా దివ్యకాంతులు చింది భక్తకోటికి వరాలనొసగే అపురూప క్షేత్రంగా పేరుగాంచింది అరుణాచలం. పవిత్రమైన మూడు సంపదలు రూపం, స్థలం, తీర్థం కలిగిన స్థలం అయినందువల్ల ఈ ఊరుకు కూడా ఈ గిరిపేరే స్థిరపడింది. అన్నామలై, అరుణాచలం అని పిలువబడే ఈ దివ్య స్థలానికి సోణగిరి, సోణాచలం, సోణాద్రి, అరుణగిరి, శివలోకం, గౌరీనగరం, ముక్తిపురి, శుద్ధనగరం, అరుణై మొదలగు నామాలు కూడా ఉన్నాయి. ఈ దివ్యస్థలిలో వెలసిన ఈశ్వరుని అన్నామలయార్ అనియు, ఈశ్వరిని ఉన్నాములై అమ్మన్ అనియు పిలుస్తుంటారు. ఈ తీర్థాన్ని బ్రహ్మతీర్థం, శివగంగ తీర్థం, సోణై నది అని కూడా అంటారు. ఈ స్థలంలోని వృక్షానికి మగిళమరం అని పేరు. రావి చెట్టని కూడా అంటారు. గజముఖాసురుణ్ణి సంహరించి ఆ అసురుడి రక్తాన్ని ఒంటినిండా రాసుకున్నాడట ఇక్కడ వెలసిన సంబంధ వినాయకుడు. మనలో ఎవరు పెద్ద అని సర్వలోకాలకు అధిపతి అయిన బ్రహ్మకు, లోకపాలకుడైన మహావిష్ణువుకు వాదన తల ఎత్తడంతో పరమేశ్వరుడు వెంటనే వారి ముందు ప్రత్యక్షమై తన ఆదియు అంతము తెలుసుకోగలిగిన వారే అధికులని చెప్పాడట. పరమేశ్వరుని శిరస్సు నక్షత్ర మండలాల్ని దాటగా స్వామి పాదాలు సప్త పాతాళ లోకాలను దాటి ఉండటం చూసి బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్యపోయారట. నారాయణుడు వరాహ రూపంలో, బ్రహ్మ హంసరూపం దాల్చి పరమేశ్వరుని ఆద్యంతములు తెలుసుకునే ప్రయత్నం చేసి విఫలుడై చివరకు పరమేశ్వరుడే ఆదిదేవుడని, అధికుడని అంగీకరించారట. ఈ తీర్థ మహిమలు, స్వామి మహనీయత జ్ఞానసంబంధర్ మధుర మనోహర గీతాలను కూర్చి గానం చేసి చరితార్థులయ్యారు. వేరొక సన్నివేశం గానం. మహామహుల ఘన తపస్సుకు ఆలవాలమై తపోనిధి అయినది జ్ఞానగిరి, వేదం నినదించుగిరి, దేదీప్యమై ఘన కీర్తి కల్గి శోభిల్లేగిరి ఈ అరుణగిరి. పరమేశ్వరుడు తన దేహంలో సగభాగం పార్వతికి ఇచ్చినందువల్ల ఈ స్థలం అమ్మ ప్రాముఖ్యతను కూడా తెలుపుతుంది. ఒకసారి కైలాసంలో పార్వతీదేవి ప్రేమగా పరమేశ్వరుని ఇరుకళ్ళు మూయగా కారు చీకట్లు కమ్మి ఒక్క క్షణం ప్రపంచమే చీకటైపోయిందట. తన చర్య వల్ల ఏర్పడ్డ పాపాన్ని పోగొట్టుకోవాలని పార్వతీదేవి కాంచీపురం వచ్చి శివుని పూజించి తరువాత అరుణాచలం వచ్చి తపస్సు చేసిందట. పవిత్రమైన కార్తీక మాసంలో ప్రదోష సమయంలో జ్యోతి స్వరూపమైన పరమేశ్వరుని దర్శించి ఈశునిలో సగభాగమయ్యిందట అమ్మ. ఈ చక్కని ఇతిహాసం చిత్రరూపంలో, గానరూపంలో
సతికి సగభాగం తనువులో ఇచ్చిన దివ్య గుణం, ఆదర్శ రూపం సద్గుణ సాగరం, త్రైలోక్య పూజ్యం ఆ దివ్య తేజం, సురనర దైవం పరమేశ్వరుడు విలసిల్లిన అరుణాచలం. పరమశివభక్తుడైన వల్లాళ మహారాజు తిరువణ్ణామలైని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఒకరోజు అరుణాచలేశ్వరుడు భక్తుని రూపంలో రాజసభకు వచ్చి తాను ఆనందంగా నిదురించడానికి ఒక కన్య కావాలని అడుగుతాడు. సమయానికి ఎవరూ దొరకని కారణంగా రాజు చిన్నరాణి సల్లమాదేవి భర్త వాగ్దానాన్ని కాపాడడానికి తానే భక్తుని వేషంలో ఉన్న శివునితో వెళుతుంది. రాణిని చూసిన వెంటనే శివుడు బాలుడుగా మారి అంతర్ధానమవుతాడు. వల్లాళ మహారాజు భక్తిని శివుడు మెచ్చుకొని తనకు కైలాస ప్రాప్తి కలిగించుతాడు. సంతతి లేని మహారాజుకు తానే కుమారుడై రాజు పార్థవ దేహానికి ఉత్తర కర్మలు నిర్వహిస్తాడు. నేటికి ప్రతి ఏటా మాఘమాసం మఖ నక్షత్రం వచ్చిన రోజు వల్లాళ మహారాజుకు ఉత్తర క్రియలు జరిపే ఆచారం తిరువణ్ణామలైలో చూస్తాం. ఒకరోజు వజ్రాంగద పాండ్యన్ వేటకు బయలుదేరి అడవిలో పునుగు పిల్లిని తరుముతాడు. ఆ పిల్లి పరుగెత్తి అరుణాచలం వచ్చి మరణిస్తుంది. రాజు స్వారీ చేసిన అశ్వం కూడా అక్కడే మరణిస్తుంది. తాము సురలోక వాసులమైన విద్యాధరులమని, శాపకారణంగా భూలోకంలో జంతువులుగా జన్మించవలసి వచ్చిందని చెబుతాయి. మహిమాన్వితమైన అరుణగిరిని చుట్టినందువల్లనే శాప విముక్తి కలిగిందని ఆ గంధర్వులు చెబుతారు. వెంటనే రాజు కూడా గిరి చుట్టినందువల్ల రాజపదవి వదిలి దేవేంద్ర పదవి పొందుతాడు. సాక్షాత్ పరమేశ్వరుడే అరుణగిరి రూపం దాల్చటం వల్ల ఈ పుణ్యస్థలం సర్వదోష నివారకమని, సకల శుభదాయకమని భక్తులకు అపార నమ్మకం, స్వానుభవం. ఆదివారంలో గిరి ప్రదక్షిణ చేసినచో సిరి సంపదలు పొందుతాము. సోమవారం గిరి ప్రదక్షిణ చేసినా ఇంద్ర పదవి పొందుతామని చరిత్ర చెబుతోంది. మంగళవారం గిరి ప్రదక్షిణ తెలియక చేసిన పాపాలను పోగొడుతుందట. బుధవారంలో గిరి ప్రదక్షిణ చేసిన దేవ పదవి లభిస్తుందట. గురువారం గిరి ప్రదక్షిణ కీర్తితో కూడుకున్న పదవి మాత్రమే కాకుండా అనేక సంపదలు సమకూర్చుతుంది. శుక్రవారంలో గిరి ప్రదక్షిణ చేసిన విష్ణు సాయుధ్యం లభ్యమవుతుంది. శనివారం గిరి ప్రదక్షిణ నవగ్రహ దోషాలను పోగొట్టి నూతన జీవితాన్ని కలిగిస్తుంది. శివరాత్రి, ఉగాది, పౌర్ణమి, ఆశ్వేజ మాసంలోని గిరి ప్రదక్షిణ జీవితాన్ని సుఖమయం చేస్తుంది. ఈ గిరి ప్రదక్షిణ చేసే దారిలో అష్టదిక్పాలకులు దర్శించి ప్రార్థించిన లింగాలు అనేకం చూడగలం. గిరి ప్రదక్షిణ మొదలుపెట్టినప్పుడు మొదట కనిపించేది ఇంద్రలింగం. తన యొక్క ఇంద్ర పదవి కాపాడుకోవడం కోసం ఇంద్రుడు ఇక్కడ అంగప్రదక్షిణ చేశాడట. అంగప్రదక్షిణ చేసిన వెంటనే ఇంద్రుని రూపం బంగారు ఛాయలో మెరిసిపోయిందట. శివుడు అరుణాచలేశ్వరుడుగా ఇంద్రునికి ఇక్కడే దర్శనమిచ్చాడట. ఎవరు ఈ ఇంద్రలింగాన్ని దర్శిస్తారో వారికి పదవి, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఇక్కడి స్థలపురాణం చెబుతున్నది. ఈ గిరి ప్రదక్షిణ దారిలో దక్షిణ తూర్పు దిశన ఉన్న లింగమే అగ్నిలింగం. ఒక మంగళవారంలో రుద్రగణాలు ఈ గిరి ప్రదక్షిణ చేయగా వారి దేహం నూతన తేజస్సు పొందినట. ఒకసారి అతి శీతలంగా ఉండే ప్రదేశంలో త్రవ్వగా అగ్నిలింగం లభ్యమైందట. అగ్నిలింగాన్ని పూజించినచో రుణ విముక్తులవుతారు, దోష నివారణ అయి ధన్యత చెందుతారు. దక్షిణ భాగాన అగుపిస్తున్నదే యమలింగం. యముడు అంగప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఒకచోట కమలం ఉద్భవించిందట. యమలింగాన్ని పూజించినచో మరణ భయం పోయి ఆయుష్షు పెరుగుతుంది. అరుణగిరికి దక్షిణ పడమరల దిశయందు ఉన్న లింగమే నిరుతిలింగం. దక్షిణ పడమరల దిక్కుకు అధిపతి అయిన నిరుతి దేవత గిరి ప్రదక్షిణ చేయు సమయంలో ఒక పసిపిల్లవాని ఏడుపు వినిపించిందట. అక్కడకు వెళ్లి చూడగా ఒక లింగం అగుపించిందట. ఆ లింగమే నిరుతిలింగం. ఈ ప్రదేశంలో అనాథ బాలకులకు అన్నదానం చేసిన పుత్ర సంతానం కలుగుతుందని లోకోక్తి. పడమర దిక్కున అగుపించే లింగమే వరుణలింగం.
వరుణుడు పూజించి సేవించినందువల్ల ఇది వరుణలింగంగా పిలువబడుతుంది. ఈ లింగాన్ని పూజించిన మధుమేహం లాంటి వ్యాధుల నుండి విముక్తులవుతారు. ఉత్తర పడమరల యందు కనిపించే లింగమే వాయులింగం. ఈ ప్రదేశానికి పంచకృత్తిక అనే పేరు కూడా ఉంది. ఈ లింగాన్ని పూజిస్తే శ్వాస సమస్యలు తీరి ఆరోగ్యవంతులవుతారు. గిరికి ఉత్తర దిశన ఉన్న లింగమే కుబేరలింగం. ఒకమారు కుబేరుడు అరుణగిరికి వచ్చిన సమయంలో సాక్షాత్ శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మితో అరుణాచలేశ్వరుణ్ణి పూజించి ప్రార్థించే దృశ్యాన్ని చూశాడట. ఆ పరమ పావనమైన స్థలంలో వెలసిన స్వయంభూలింగమే కుబేరలింగం. ఈ కుబేరలింగం దర్శించిన చాలు పేదరికం పోయి ధనవంతులవుతారు. ఉత్తర దిశలో తూర్పు వైపున ఉన్న లింగమే ఈశాన్యలింగం. పినాకేశరుద్రుడు గిరి ప్రదక్షిణ చేయు సమయంలో అతని భక్తికి సంతసించి ఎంతగానో మెచ్చుకుందట అక్కడ ఉన్న అధికార నంది. ఆ స్థలంలో స్వయంభూగా వెలిసిన లింగమే ఈశాన్యలింగం. ఈ లింగమును దర్శిస్తే జాతకంలో శని ప్రభావం తప్పుతుంది. గిరి ప్రదక్షిణ చేయు కాలి బాటలో అష్టలింగాలే కాకుండా పార్వతి, బ్రహ్మ, సూర్యుడు, చంద్రుడు, వజ్రాంగద పాండియన్, దేవతలు, సిద్ధులు, యోగులు స్థాపించి పూజించిన మహత్తరమైన శివలింగాలు దర్శన భాగ్యం కలిగిస్తాయి. శివస్వరూపమైన ఈ అరుణాచలం మీద నుండి ఒకరోజు సూర్యుడు సప్తాశ్వర రథారూఢుడై ప్రయాణించగా ఆ వేడికి అరుణాచలం తాళలేక ఒక్కసారిగా జ్వాలామయం అయిందట. సూర్యుని రథం, అశ్వాలు కూడా అగ్నికి ఆహుతి అయ్యాయట. బ్రహ్మదేవుని సలహా మేరకు సూర్యుడు అరుణాచలేశ్వరుణ్ణి ప్రార్థించి వేడగా పరమేశ్వరుడు సూర్యుని ప్రార్థనను మన్నించాడట. నాటి నుండి సూర్యుడు తన ప్రయాణం గిరిపై నుండి కాక గిరి చుట్టూ ప్రయాణిస్తాడని పురాణగాథ. కృతయుగంలో ఈ గిరి అగ్నిపర్వతం, త్రేతాయుగంలో బంగారు పర్వతం, ద్వాపరంలో కంచు పర్వతం, కాగా కలియుగంలో ఈ గిరి శిలాపర్వతమైందని స్థలపురాణం చెబుతోంది. పరమ పావనమైన అరుణాచలం వచ్చి గిరి ప్రదక్షిణ చేసినచో 21 తరాల వారు తరించి మోక్షం పొందుతారట. వనమూలికల మయం అయిన అరుణాచలం సర్వరోగ నివారిణి, ఆరోగ్యదాయిని. గిరి ప్రదక్షిణ చెయ్యాలనుకునేవారు తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి పావన విభూతి రాసుకుని సేవాభావంతో పేదలకు దానం చేస్తూ పాదరక్షలు లేకుండా కాలినడకన గిరి చుట్టి రావాలి. శివధ్యానం తప్ప వేరు చింతలు లేకుండా భక్తిభావంతో గిరి ప్రదక్షిణ చేసినట్లయితే బ్రతుకంతా కీర్తి ప్రతిష్టలు కలిగి సుఖమయ జీవితం చూస్తాము. గిరి ప్రదక్షిణ సకల శుభదాయకం. అసుర సంహారానికి కైలాసం నుండి బయలుదేరిన కుమారస్వామి అరుణాచలం వచ్చి గిరి ప్రదక్షిణ చేసినట్లు స్కాందపురాణం చెబుతున్నది. తమిళ సాధుకవి పుంగవులైన జ్ఞాన సంబంధర్, తిరునావుక్కరసర్, సుందరర్, మాణిక్యవాసగర్, నక్కీరర్, కపిలర్, పట్టినత్తార్ మరియు రామలింగ అడిగళార్ అరుణాచలాన్ని దర్శించి తమ గీతాలతో స్తుతించి చరితార్థులయ్యారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో జరిగే కార్తీక జ్యోతి ప్రజ్వలన దీపదర్శన భాగ్యం పునర్జన్మను తప్పిస్తుందని దివ్యజ్ఞానులు ప్రకటించారు. అరుణాచల దివ్య స్థలంలో కార్తీక మాస బ్రహ్మోత్సవం అత్యంత ప్రధానమైనది. అమ్మ ఉమాదేవి సమక్షంలో జరిగే ఉత్సవమే ఈ కార్తీక దీపోత్సవం. ఈ రోజునే అంబికకు పరమేశ్వరుడు జ్యోతి రూపంలో దర్శనమిచ్చాడని స్థలపురాణం చెబుతున్నది. ఆ రోజు ఉదయాన్నే వెలిగించే దీపం భరణి దీపం. సాయంత్రం గిరిపై వెలిగించే దీపమే కార్తీక మహాదీపం. ఆ రోజునే ఆలయంలోని పంచమూర్తులకు దీపారాధన కార్యక్రమం నిర్వహిస్తారు. అరుణగిరిపై కార్తీక మహాదీపం కాంచిన క్షణం భక్తుల మదిలో అజ్ఞాన తిమిరాలు నశిస్తాయి. బ్రతుకంతా పౌర్ణమై సకల సౌభాగ్యాలు పొందుతారు. కార్తీక దీప విశిష్టతను తమిళ గ్రంథం అయిన సీవక చింతామణి ఎంతగానో వర్ణించి వివరించింది. శోభాయమానమైన కార్తీక దీపోత్సవం కమనీయం, రమణీయం. దర్శన భాగ్యం పూర్వజన్మ సుకృతమే కదా. ఈ పర్వదినంలో జరిగే అర్చనలు, ఊరేగింపులు మహా విశిష్టంగా కన్నుల పండువగా భాసిస్తాయి. ఈ దివ్యస్థలిలో
వల్లాళ మహారాజు గోపురం అని పిలువబడే రెండవ గోపురం ఎంతో విశిష్టమైనది. కవి అరుణగిరినాథుడు ఈ గోపురంపై నుండి ఆత్మహత్యా ప్రయత్నం చేయగా సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామియే వచ్చి ఆ భక్త శిఖామణిని కాపాడి తను రాయాలనుకునే పాటలో మొదటి పాదం ముత్తైతరు రాయగా మిగిలిన పాదాలు కవి పూరించినట్లు అరుణాచల స్థల పురాణం వివరించింది. భక్త కవి అరుణగిరినాథుడు చిలక రూపం దాల్చి పారిజాతం తెచ్చిన సమయంలో తన దేహం కనిపించకపోవడంతో కొంతకాలం ఆ కవి చిలక రూపంలోనే ఉండినందువల్ల ఈ మూడవ గోపురమే చిలక గోపురంగా ఖ్యాతిగాంచింది. గిరిజాపతి హే పశుపతి నిరనమ్మితి దేవా, మా సన్మతి మా సద్గతి నీవే గద ఈశా. గుడి చేరితి నిను వేడితి దయతో గను దేవా, స్తుతియుచితి మై మరచితి కరుణించుము ఈశా. తమిళ మహాకవి తిరుஞான సంబందర్ వర్ణించినట్లు రమ్య దృశ్య మాలిక అరుణాచలం, విశ్వజనకుడైన పరమేశ్వరుని వైభవ జ్యోతి స్వరూపమే ఈ దివ్యగిరి, సకల శుభముల లోగిలి ఈ అరుణగిరి.